నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం. ఇది మనుషునికి అసాధ్యమే గాని దేవునికి అసాధ్యమైనది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ మాటను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి, బోధకుడా, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి నన్ను ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నాడు. దాని కొరకై ప్రభువు నువ్వు బేదలను కటాక్షించమని చెప్పినప్పుడు, అతను నేను చిన్ననాటి నుండి ఇవన్నీ చేస్తున్నాను అని చెప్తే, ప్రభు అంటారు, నీ ధనాన్ని బేదలకి ఇచ్చేసి లేక పంచి వేసి నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు అతడు వ్యసనపడి వెనక్కి వెళ్ళాడని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక మనుష్యుడు నిత్యరాజ్యాన్ని చేరుకోవాలంటే భౌతిక సంబంధమైన ఆశలను వదులుకోవలసిన వాడై ఉన్నాడు. ఈ లోకంలో ఎన్ని ధననిధులు మనకున్నా, ఎలాంటి భోగభాగ్యాలు మనకున్నా, వాటన్నిటినీ కూడా మనము విడిచిపెట్టడం అంటే వాటి మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి ఆశలను వదులుకొని ప్రభు కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకోగలిగితే నిత్యముగా నిత్యరాజ్యానికి వెళ్ళటానికి ప్రభు కృప చూపించే దేవుడై ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి ఆయన రిక్తునిగా ఈ లోకములు తన జీవనాన్ని కొనసాగించి అనేకులకు మాదిరికరంగా జీవించారు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడికి ఈ లోకానికి వచ్చారని వాక్యం చెప్తుంది. కనుక ఈ లోకంలో నీకు ఏ గొప్ప భాగ్యాలున్నా వాటి మీద వ్యామోహాన్ని చంపుకో. దేవుని కొరకు బ్రతకటానికి, అనేకులను కటాక్షించడానికి మనస్సు కలిగి ఉండు. నిత్యముగా ప్రభు రాజ్యాన్ని చేరుకోవటానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.